రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయములో 12వ మాట చదువుదామా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇప్పుడు వీళ్ళకి శక్తి చాలా ప్రార్థన చేస్తున్నారు. 20వ అధ్యాయంలో 26 నేను చదువుతా. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు, అనగా స్తుతి, ఆశీర్వాదం. అంటే దేవుడిచ్చే శక్తి ఏమిటంటే ప్రియులారా, మనలను ఆయన ఆశీర్వదిస్తారు. ఈ రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఇతనికి ఏం తొయిల, సైన్యం సరిపోదు, బలం సరిపోదు, శక్తి సరిపోదు. అర్థమవుతుందో లేదో? శక్తి సరిపోలేదు. అప్పుడు ప్రార్థన చేయగా, ఏమంటే అలాంటి పరిస్థితిలో వాళ్ళు దేవుని ఆశీర్వదించాడంట. ఆ లోయలో వాళ్ళు తెచ్చిన బంగారము, వెండి, వాళ్ళు తెచ్చిన వస్తువులను అక్కడ విడిచిపెట్టగా ఎన్ని రోజులు అంటండి, వాళ్ళు వాటిని పోగు చేయటానికి 4 దినముల వరకు వారు బెరాక్ లోయలో కూడి వాళ్ళు ఆశీర్వాదాన్ని సమకూర్చారంట. వాళ్ళకి ఏం కావాలి? అక్కడ శత్రువులు పారిపోవాలి, విజయం కలగాలి. కానీ దేవుడు ఏం చేశాడు? శత్రువులు పారిపోయేటట్టు చేశాడు, వీళ్ళకి విజయం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. కానీ అక్కడ ఏం చేశాడు? వాళ్ళని వారిని ఏం చేశాడు? సిలువలో దేవుడు ఇచ్చే శక్తి ఏంటంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఫైనాన్షియల్గా ధన రూపంలో ఆర్థికంగా ఉన్నావా? హాస్పిటల్ పాలవుతున్నావా? ఆశీర్వాదం నిలబడలేదా? వస్తువులన్నీ పోతా ఉన్నాయా? నీ జీవితంలో కృషించి ఉన్నావా? ఈరోజు నా దేవుడు అంటున్నాడు వాక్యములో నుండి, ప్రియులారా, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. వారు వెండి బంగారాలు కూర్చారు, ఆహార పదార్థాలు కూర్చారు. దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. చెప్పండి, ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దయచేయబోతున్నాడు. ఈ నెల అయిపోతుంది ప్రియులారా. సిలువ గుడ్ ఫ్రైడే దినాల్లో ప్రియులారా, మట్లాదివారపు దినాల ఆచరణలో సాగుతున్న మిమ్మలను నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యములో మీకు ఏ ఆశీర్వాదం కావాలో, నాకు ఒక ఆశీర్వాదం కావాలి, నేను భయపడకుండా, బెడిపడకుండా నా కష్టాన్ని నాకు ఈ ప్రభువు, అది ఎవరి దగ్గర ఉన్నా, ఎంత మోసం చేసినా, ఎక్కడ ఉన్నా, నా కష్టాన్ని నాకు నువ్వు ఈ. ఒకవేళ అది నా కష్టం కాదు అనుకుంటే నాకు ఇవ్వకు. అడగండి దేవుణ్ణి, మనసులో అడుక్కోండి. నా కష్టాన్ని నాకు ఇమ్మని నేను అడిగాను. నాకున్న ఆ ఆలోచన, నాకున్న బర్డన్, నాకున్న సమస్య, నాకున్న తీర్మానాన్ని, నా కష్టం పలానా దగ్గర ఉందయ్యా, నా కష్టం పలానా దగ్గర ఉంది. నా కష్టాన్ని వేరే వాళ్ళు చెడగొడుతున్నారు. నేను కష్టపడి కట్టాను, కష్టపడి నిలబెట్టాను, రక్తము, కన్నీరు, చెమట కార్చాను. దానిని చెడగొడుతుంటే చూసేవాళ్ళు చూస్తున్నారు. మళ్ళా కండిట్లా ఏందబ్బాయి, ఆయన చెమట, ఆయన రక్తం, ఆయన కన్నీరు తెలుసు వీళ్ళకి. చెడగొట్టేవాళ్ళు. బైబిల్లో అంటున్నాను ఈరోజు ఈ మాటను బట్టి, హోరషాద రీబాల రమనమ దిరిలిరి శంబదరిగిలో రకంద రబదరిగిలో రకంద రిషి దిరిమనమ. యెహోషాపాతు కాలంలో యెహోషాపాతుకి శక్తి లేదు, శక్తిహీనుడిగా ఉన్నాడు. సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అక్కడ పాడేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని దగ్గర అంటున్నాడు, నాకు శక్తి సరిపోదయ్యా అన్నాడు, నా శక్తి చాలదన్నాడండి. అయితే విజయమేటాన్ని బట్టి నెమ్మదినిచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. శత్రువులు పారిపోయారు ప్రియులారా, కానీ దేవుడు ఆ బెరాకా లోయలో వారిని ఆశీర్వదించాడు. నా దేవుడు
మీ కష్టాన్ని ఆయన తిరిగి మీకు ఇస్తాడు. మీ కష్టాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. సంతోషంగా చప్పట్లు కొడదామండి. సంతోషంగా పక్కన వాళ్ళు భుజం తట్టి చెప్పండి, దేవుడు మన కష్టాన్ని ఇస్తాడు, మన కష్టాన్ని దీవిస్తాడు. స్తోత్ర స్తోత్ర. కొంతమంది కష్టపడి సమకూర్చుకుంటూ ఉంటే వాళ్ళకి పేరు ఒకటి పెడతారు, పెంటయ్య, పెంటేశ్వరరావు, ఏమండి ఏదేదో పెడతారుగా, మీకు బాగా తెలుసు. ఏమండి పిసినారోడు, వాళ్ళు కష్టపడుతుండే. అట్లా అనకూడదు. మనం దేవునికి ఇవ్వకపోతే అనాలి. గెచ్చమనే ప్రార్థనా మందిరంలో కాదు, దేవునికి వాక్యానుసారంగా ఇవ్వకపోతే కొన్ని వ్యవస్థ వాళ్ళు వాళ్ళతో పలకను కూడా పలకరు. మందిరానికి వస్తే వాళ్ళతో వందనాలు కూడా చెప్పరు. ఎందుకంటే మీరు ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. 10 ఇస్తే దేవునికి ఎంత ఇవ్వటానికండి? 10 ఇస్తే దేవునికి ఏమండి ఒక భాగాన్ని ఇవ్వటానికి ఇవ్వలేకపోతున్నాం. 10 రూపాయలు ఎంత ఇవ్వాలి? 1 రూపాయగా 2 రూపాయల? తెలియకుండా అడుగుతున్నాను నేను. అంటే మీరు ఇచ్చేవాళ్ళు, నేను ఇవ్వని వాళ్ళు కాబట్టి నాకు తెలియదు. దేవుడు మన కష్టాన్ని దీవిస్తే చాలు. స్తోత్రం. దేవుడు మీ కష్టాన్ని దీవిస్తాడు. కష్టపడి పరీక్షలు రాశారు, కష్టపడి రాత్రి పగళ్ళు చదివారు, ఏమండి పరీక్ష దిద్దేవాళ్ళు, మార్కులు వేసేవాళ్ళలో దేవుడు తన ఆత్మను పనిచేయునుగాక. మీ బిడ్డలు రాసిన హాల్ టికెట్లు దేవదూతల యొక్క పరిధిలోనికి వెళ్ళునుగాక. మీ బిడ్డల హాల్ టికెట్ నెంబర్ ప్రియులారా, చివరి నెంబరు, మొదటి నెంబరు దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయండి. అది దేవదూతల పరిణామం. అంటే వాళ్ళే కదండి మార్కులు తీసుకెళ్ళి ఇచ్చేది. స్తోత్ర స్తోత్ర. మనకు విజయం వేయటమే కాకుండా, జయమేయటమే కాకుండా, నెమ్మది ఇవ్వటమే కాకుండా ఆశీర్వదిస్తుంది. రోమపత్రిక 16వ అధ్యాయములో 27వ మాట చదువుకుందామా? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హెబ్రీ 11:17 అంటాడు, మృతులు సైతము లేపుటకు శక్తివంతుడు. 1 పేతురు 5:10లో ఆయన ప్రియులారా మనలను సంపూర్ణులుగా చేయటానికి శక్తిని ఇస్తాడు. దేవుడు మనలను స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా ఇప్పటి వరకు గలిబిలిగా అనాలోచనగా ఉన్న మిమ్మలను నా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్ర. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడండి. మేము స్థిరపడ్డాము, మేము స్థిరంగా ఉన్నామని ఉణర్చి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. కృపగలిగిన మా రక్షక స్తోత్రాలయ, మీ సన్నిధి ఉదయకాల వర్తమానము, ఉదయకాల సందేశములో సెలువులో నీ శక్తిని గురించి మాతో మాట్లాడారు. ఎవరు శక్తిహీనులుగా బలహీనులుగా వచ్చారు వారిని మీరు బలపరచండి, అభిషేకియండి ప్రభువా. కొడిన ప్రేలు చెట్టి మీ కంచివే. సెలువు ధ్యానాల్లో మీ యొక్క ఆశీర్వాదాలు, అభిషేకాలతో నింపి భద్రపరచండి. కూడిన సంఘాన్ని దీవి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. మీరు ఆశీర్వది నీ పనిలో, నీ పరిచర్యలో వాడుకొని భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.